శక్తి అనే థీమ్ తోటి ఈ మహానాడిని జరుపుకోవటం మా అందరికీ చాలా సంతోషకరంగా అనిపించింది. నిన్నటి రోజును చూసుకుంటే కనుక సుమారు 1875 క్లస్టర్ జోన్స్ లో మేము ఈ మహానాడిని జరుపుకున్నాము. మెయిన్ ఈ పార్టీ తీసుకొచ్చిన అజెండాలు మనకు తెలుసు. అన్న ఎన్టీఆర్ గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో పార్టీ స్థాపించినప్పటి నుంచి స్త్రీలకున్న విలువ, ఆస్తిలో సమాన హక్కు తీసుకురావాలి, అప్పుడే స్త్రీలకు విలువ ఉంటుందని మా అందరికీ అప్పటి నుంచే కూడా చెప్పడం జరిగిందండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు ఆయన తీసుకొచ్చిన విమెన్ ఎంపవర్మెంట్, డ్వాక్రా మహిళలకు తీసుకొచ్చిన వెలుగు అవనివ్వండి, ఈ చిన్న చిన్న క్లస్టర్స్ హబ్స్ గా తయారు చేసి ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది స్త్రీలకు కల్పించాలి, ఒక పురోగతి సమాజంలో అప్పుడే కలుగుతుందన్న ఒక దిశగా మమ్మల్ని అందరినీ కూడా ప్రయాణం జరగటం. అలాగే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక లోకేష్ గారు స్త్రీ శక్తిని ఒక థీమ్ గా పెట్టుకుని మహానాడికి ఇవ్వటం అండ్ పార్టీలో 33% రిజర్వేషన్ అనేది కల్పించడం కూడా మేమందరం కూడా చాలా స్వాగతిస్తూ మా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామండి. స్త్రీలకు ఇచ్చే విలువ, ఏ పార్టీలో ఎటువంటి ప్లేస్ మాకు ఇచ్చారనే ఆ వాల్యూకి ఈరోజు రాజోలు నియోజకవర్గమే కాదు రాష్ట్రం అంతా కూడా స్త్రీలు ఉత్సాహంగా వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటున్నారు. మేము చూసినట్లయితే కనుక మనం ఇతర పార్టీలో చూసుకున్నాం, స్త్రీలకి ఎటువంటి ప్రాధాన్యత ఇచ్చారు, వాళ్ళ కుటుంబంలోనే ఎటువంటి వాల్యూ ఇచ్చారు, అవసరం అయిపోయిన తర్వాత ఎలా పక్కకు పాడేశారు, స్త్రీలకు ఎటువంటి అమ్మ చెల్లికే వాల్యూ లేని అటువంటి పార్టీలు ఎక్కడ లేదు. మా కుటుంబంలో తెలుగుదేశం కార్యకర్తకే ఒక ఆడపడుచులుగా తీర్చిదిద్ది మేమున్నాం, కుటుంబంగా మీకు పెద్దగా అండగా ఉన్నాం, ఒక తండ్రిగా ఒక అన్న స్థానంలో మేమున్నాం, మీ అందరికీ మేము పూర్తి భరోసా కల్పిస్తాం, మీ బాధ్యత మాది అని మాలాంటి లేడీస్ అందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ ఇవాళ పర్టికులర్గా 33% రిజర్వేషన్ అనేది ఇవ్వటం ఈ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల ఉన్న ప్రాముఖ్యత, నిబద్ధత అనేది మరొకసారి రుజువైంది. ఇటువంటి పార్టీలో మేమందరం ఆడబడుచుల్లా ఉండి మా కష్టాన్ని, మా పనితీరుని రక్తంతో మిళితం చేసుకుంటూ ఒక సైనికుల్లాగా మేమందరం ప్రయాణం సాగిస్తామండి. అలాగే తీసుకొచ్చిన ఎన్నో సిద్ధాంతాలను కానీ లేదు అనుకుంటే గనక మనం చూసినట్లయితే ఎన్నో సంస్కరణలు కానీ సంక్షేమం, అభివృద్ధి దిశగా ధీటుగా వెళ్ళాలి అన్న ఒక్క ఉద్దేశంతో ఎన్నో టెక్నాలజికల్ గా ఎన్నో తీసుకొస్తున్న ఈ ఇంప్లిమెంటేషన్స్ అన్నిటినీ కూడా అండ్ మోరోవర్ గా చూసుకుంటే క్లస్టర్ జోన్ లో మహానాడు అనేది వచ్చేయటం అనేది చాలా గొప్ప విషయం. టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఇంత పెద్ద 1875 ఒక క్లస్టర్స్ జూమ్ కాల్లో కోఆర్డినేట్ చేసుకుంటూ అనేది చేయడం అనేది ఒక పెద్ద రికార్డు. ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ లోనో ఇతర వేరే చోట్ల చూసుంటాం తప్పితే ఇలా ఒక పార్టీ జోన్ లోనే ఇంత పెద్ద జూమ్ మీటింగ్స్ లాగా ఆర్గనైజ్ చేసుకుంటూ ఇన్ని హబ్స్ లో మహానాడిని మహానేత కార్యకర్త అధినేత అనే స్లోగన్ ఇవ్వటమే కాదు, కార్యకర్త దగ్గరికి మహానాడిని తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఇది. అండ్ అందులో ఉన్న మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా రాజోల్ నియోజకవర్గం తరపు నుంచి మేము గ్రాండ్ సక్సెస్ చేసి మేము మరింత నూతన ఉత్సాహంతో లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా మేము సన్నద్ధం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.